అందరికీ నమస్కారం. మనం ఏంటంటే చాలామంది జాతకాల్లో రకరకాల దోషాలు ఉంటూ ఉంటాయి. పూజలకి హోమాలకి చాలా డబ్బులు లక్షల రూపాయలు తగలేస్తూ ఉంటారు. అనవసరమైనవి కూడా కొంచెం చేస్తూ ఉంటారు. అసలు ఏం అవసరం ఏం అనవసరం అనేది దాని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అందుకని ఆస్ట్రో టైం వీక్షకుల కోసం దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు మా గురువుగారు మన స్టూడియోకి వచ్చారు. ఆయన అడుగుతున్నారు. నమస్కారం గురువుగారు. శుభమస్తు. గురుగారు, చాలామంది అనవసరమైన కొన్ని చేస్తూ ఉంటారు. ఏది అవసరమో ఏది అనవసరమో అని తెలియదు. అసలు మనం ఏం చేస్తే ఏం వస్తుంది, అసలు ఏ ఉపాసన చేయాలి, ఏ హోమాలు చేయాలి, ఎలాంటివి చేయాలి? హోమము తర్వాత ఉపాసన, జపధార, తర్వాత మండల దీక్షలు ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు చాలామంది. సంతోషం. ఆ విధంగానన్నా ఆ వరవడిలో ఆ క్రమంలో పడిపోయి భగవంతుడి దగ్గర అయ్యేటువంటి చర్య చేయడం చాలా గొప్ప విశేషమే. మేము దానికి ఎంతో సంతోషపడతాం. అందరూ సంతోషపడాల్సిందే. ఈ యొక్క గ్రహ సంబంధమైనటువంటిది, తర్వాత పాదదోషం కానీ, నక్షత్ర దోషము కానీ, ఇట్లాంటి లగ్న దోషాలు కానీ ఏమున్నా కూడా పూజలు చేయించడం అవన్నీ కూడాను సబబే. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే. ఎవరికైతే నిజంగా ఆ భగవంతుడికి కనెక్ట్ అయ్యి వాక్శుద్ధి కలిగి చక్కటి దాంట్లో ప్రావీణ్యము, గణిత శాస్త్రంలో జ్ఞానము, ఆ పరాజ్ఞానంతో ఈ జ్ఞానము కలుపుకొని ఉండేవాళ్ళు తక్కువ. అవును. వాళ్ళు గనక చెప్పినా ఫలితం అయిపోతుంది, ఫలితం వస్తుంది, అది జరిగి తీరుతుంది. పెళ్ళిళ్ళ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, అమ్మాయిలు పుడతారు, అబ్బాయి పుడతారు, ఉద్యోగాలు దొరకనే విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఇల్లు కట్టడం కానీ, ఏది చెప్పినా ఫలానా వాళ్ళు ఫారెన్ వెళ్తారు, టూర్ వెళ్తారా లేరా అంటే దానికి కానీ, వ్యాపారం అభివృద్ధి అవుతుందా కాదా దానికి కానీ, ఇవన్నిటికీ పూజలు ఉన్నాయి. తర్వాత ప్లేట్స్, యంత్రాలు ఉన్నాయి. మంత్రశాస్త్రంలో పూజలు బెటర్ అండి, అయితే మీ యంత్రాలు బెటరా, మంత్రాలు బెటరా, హోమాలు బెటరా? ఇప్పుడు కొంతమంది మంత్రాలు రోజు చేయలేని వాళ్ళు ఉంటారు. ఏదో 108 చేసుకొని దండం పెట్టి అక్కడికో సస్తి. ఓకే. అలాంటి వాళ్ళు యంత్రాలు ఇళ్లలో ఇప్పుడు వాస్తు దోషం, ఈ దోషాలు, లక్ష్మీ గణపతి సంబంధించిన యంత్రాలు, లక్ష్మీ యంత్రాలు, కుబేర యంత్రాలు అందరూ వాడుతూ ఉంటారు. అవన్నిట్లో కూడా మెయిన్గా ఇచ్చేవాళ్ళు ఆ ప్లేట్లో అంటే ఆ యొక్క యంత్రంలో ధార పోయాలి. జపధార కొన్ని వేలు లక్షల జపధార పోస్తే చేస్తే అప్పుడు అది ఛార్జ్ అవుతుంది. ఎలాగైతే మీకు దైనందిక భాషలో మనం టెలిఫోన్ రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. అది 2 గంటో చేస్తే అది ఒక రోజు వస్తుంది. అవును. ఇది అందరికీ తెలిసినదే, విదితమే. అలాగే విశ్వం అంతా కూడా టెలిఫోన్లే కాకుండా టీవీలు, మాధ్యమం, క్రికెట్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఏదైనా కూడా ప్రసారం జరిగితే సెకండ్స్ టు సెకండ్ చూడగలుగుతాం. అదంతా కూడా సెటిలైట్ ద్వారా, టవర్స్ ద్వారా, మళ్ళా మన దగ్గర యాంటీనాల ద్వారా రిసీవ్ చేసుకొని ఎలాగైతే మనకు ప్రసారం చేసి చూపించగలుగుతుందో అదేవిధంగా ఈ యొక్క దివ్య శక్తి సంబంధించినటువంటి మంత్రశాస్త్ర సంబంధించినటువంటి ఆ పర్టిక్యులర్ మంత్రాలు ఆ దేనికి చేస్తున్నామో దానికి అది ఇన్ని వేలు, ఇన్ని లక్షలు చేశాక అది జపధార చేస్తే అప్పుడు ఆ యంత్రంలో బలం పుంజుకొని ఆ యంత్రం యొక్క బలమైన యంత్రంగా మారి అప్పుడు అది రక్షణ కవచంగా మారుతుంది. అది పనిచేస్తుంది. ఊరికే యంత్రం పెట్టేస్తే ఎలా పనిచేస్తుంది? కాదు. దాంట్లో బలం ఉండాలి, శక్తి ఉండాలి. అందుకని చేసేవాడికి శక్తి కావాలి, చేయించేవాడికి ఆ యుక్తితో, మెళుకువలతో ఎవరు బాగా చేస్తారో సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా చేయించుకొని వాళ్ళకి కావాల్సిన డబ్బు ఏదో. మీరేమేం చేస్తుంటారు సాధారణంగా? నేను అందరికీ అన్ని విషయాల్లో సలహాలు ఇస్తాను. నేను అందరికీ మనోవికాసానికి, ఆ భగవంతుడి దగ్గరికి సూర్యోపాసన ఎక్కువగా చెప్తాను. కళ్ళు మూసినా తెరిచినా భగవంతుళ్ళు కూడా ఈ దశావతారాల్లో 9 అవతారాలు కూడా, అమ్మవార్లు, అయ్యవార్లు కూడా ఆ దివ్య మంగళుడైనటువంటి. ఎలా చేస్తారు సూర్యోపాసన అంటే? సూర్యోపాసన అంటే పొద్దున ఉదయించే సూర్యుడిని చూడండి, ఒక్క 20 సెకండ్లు ఇలా చూడండి. ఉదయించే సూర్యుడు చల్లగా హాయిగా ఉంటాడు. ఇలా చూడండి, అక్కడే కళ్ళు మూసుకొని ఉండండి. చూసిన ప్రతిబింబాలు ఇక్కడికి వస్తాయి. ఓకే. అలా కూర్చుని కూడా చూడొచ్చు, నించుని అక్కడే మూసుకోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, పడుకోవచ్చు. చూశాక మీ ఏ పరిస్థితుల్లో ఎక్కడైనా ఉన్నా ఒక్కసారి చూస్తే ఆ ప్రతిబింబాలు మనకు వస్తాయి. ఆ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, అది కాన్స్టెంట్ రిమెంబరెన్స్ కనుక చేస్తే అది
ట్యాప్ అవుతుంది, ఓకే. మీరు దాన్ని ట్యాప్ చేయగలుగుతారు. ఆ విశ్వశక్తికి మీకు అప్పుడు ఏం అనుసంధానం జరుగుతుంది? అది ఇది ఏం ఫలితాలు ఇస్తుంది అది? అన్నీ మీరు ఏదంటే అది ఇస్తుంది, ఏది కోరితే అది జరుగుతుంది. మీకు ముందు మీకు ఆరా పెరుగుతుంది. ఓకే. మీ బాడీలో పుట్టుకతో ఆరా ఉంటుంది, అది 2-3 ఇంచుల వరకు ఉంటుంది పుట్టుకతో, బేబీ దగ్గర నుంచి. అయితే ఇప్పుడు ఇంత పెద్దగా కొంతమంది సూర్య ఎండలోకి వెళ్ళాలంటే ట్యాన్ వచ్చేస్తుంది, మన ఫేస్ ఇదైపోతుంది అంటే అది వాళ్ళు స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అది ఎండకి నిలబడలేరు. ఎండాకాలంలో కూడా కొంతమంది సాక్స్, తర్వాత మొహానికి మాస్కులు వేసుకుని తిరుగుతూ ఉంటారు, గ్లౌజులు. అది వాళ్ళకి కాదు, కానీ ఇన్ జనరల్గా సూర్యుడు, భగవంతుడు రాముడు సూర్యోపాసన చేశాడు, వంశం కూడా సూర్యవంశమే. అవును. చంద్రవంశం వాళ్ళు కూడా చేశారు, కృష్ణుడు కూడా చేశాడు, దేవతలు అందరూ కూడా సూర్యోపాసన చేశారు. వారు మరి దేవతలుగా పుట్టి మానవ దేహంలో ఉన్నప్పుడు, ఆ భగవంతుడు కూడా మానవ రూపంలో ఉన్నప్పుడు, మరి వారు చేసి మనకి మార్గదర్శకులు అయినప్పుడు ఖర్చు లేని పని కాదు ఇది, రూపాయి ఖర్చులే. ఏదైనా పెద్దవాళ్ళు ఒక సంస్థలో వాళ్ళు గనక మిమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా కొంచెం పెద్ద ఎత్తున కొన్ని 100 మందికి 1000 మందికి మనం ఆ టెక్నిక్స్ చెప్పొచ్చు. ఒక 20 సెకండ్లలో వాళ్ళకి అనుభవాన్ని తీసుకురావడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఎలాగంటే ఉదాహరణకి మీ పిల్లలు ఉన్నారు, మీ తోబుట్టులు ఉన్నారు, మీ చుట్టాలు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకసారి చూస్తే 10 ఏళ్ల క్రితం చూసినా ఇప్పుడు మీరు గుర్తుపడతారా? అవును, పట్టగలరు. పిల్లల్ని అమెరికాలో ఉన్న వీడియోలో చూస్తున్నా, ఎక్కడ చూసినా మీ పిల్లల్ని మీరు గుర్తుపడతారు, అల్లుళ్ళని గుర్తుపడతారు, మనవరాళ్ళని గుర్తుపడతారు. అవును. ఎందుకు? ఆ జ్ఞాపక శక్తి, ఆ దివ్య శక్తి మీకు ఉంటుంది కాబట్టి. ఓకే. ఎలాగైతే ఇది సత్యమో, ఒక్కసారి ప్రాక్టీస్ చేశాక ఆ దివ్య శక్తికి అనుసంధానం, అది అన్నిటికంటే తేలిక. రూపాయి ఖర్చు లేదు, ఏ గుళ్ళో కూడా వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని కాదు. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళ ఇంటి పైన డాబా మీద చేయొచ్చు. వాకింగ్ చేసేవాళ్ళు ఒక 5 నిమిషాలు కష్టపడి మరి సూర్యోపాసన చేయొచ్చు. వాళ్ళకి అది ఇమీడియట్గా అనుభవంలోకి వస్తుంది. మీరు కూడా రేపు చేసి చూడండి. సూర్యోదయం టైం ఒక 5-10 నిమిషాలు అటు ఇటైనా చల్లగా ఉండే టైంలో చేస్తే ఆ బింబం మీకు వచ్చేస్తుంది. పోనీ సూర్యాస్తమయం టైంలో చేయకూడదా? చెయ్యకూడదు అంటే అప్పుడు కూడా కొంచెం చల్లగా ఉంటుంది, చెయ్యొచ్చు. అదే తగ్గిపోతూ ఉంటుంది కళలు. సూర్య అస్తమయం అయిపోయే టైంలో కూడా ప్రచండంగా ఉండడు, చెయ్యొచ్చు. సూర్యోపాసన తేలిక, అందరికీ ఆమోదయోగ్యము, ఎవరికి సైడ్ ఎఫెక్ట్సే లేవు. మేమేమి మంత్రాలు చెప్పడం లేదు. వాళ్ళు మంత్రం కలుపుకొని సూర్యుడి మంత్రాలు చెప్పుకుంటారా చెప్పుకోండి, ఆదిత్య హృదయం చెప్పుకుంటారా చెప్పుకోండి, మీ ఇష్టం. ఏది చెప్పినా ఆ యొక్క అధిష్టానము, ఆ యొక్క మూలము దివ్యశక్తి. అదే ఏ మంత్రానికైనా శక్తి లేకపోతే మంత్రం అనం కదా. ఆరోగ్యం కోసం చాలా మంది ఆదిత్య హృదయాన్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది చేసేసి స్వామివారి మనస్సంకల్పం చేసుకోండి, నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వు తండ్రి, పరాత్పరుని కోరండి. జగత్తంతా మేలుకునేదే సూర్య భగవానుడి వల్ల. అందుకని వారినే పట్టుకుంటే, ఏదైతే పట్టుకుంటే మన పని జరుగుతుందో ఆ స్వామివారి కృపని పొందితే అయిపోయే. ఇవి చేస్తే మీకు ముందు మనస్సు నిలకడవుతుంది, తర్వాత మంచి సద్బుద్ధి కలుగుతుంది, సత్ ఆలోచన వస్తుంది. లక్షలు కావాలి, కోట్లు కావాలి. మీరు సత్ ఆలోచనతో, వ్యాపారం అంటే మంచి ఆలోచనే కదా. ఒక 10 మందికి మంచి జరుగుతారు, వస్తువులు ఇస్తారు, మంచి విద్యా బోధన చేస్తారు, అది మంచి. మనకు ఇలాంటి చేయించాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటారు. ఖర్చు ఏమీ లేదు ఇందులో. ఒక్క చిటికెడు కుంకుమ తీసుకొని మీరు శ్రీచక్రం మీద రోజు ఇంత వేయండి, 108 సార్లు నామని చెప్పండి. సంచారిని అమ్మవారిని, మీరు లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని పూజ చేయండి. మన ఇంట్లో కూడా లక్ష్మి స్థిరంగా ఉంటుంది అంటారా? స్థిరలక్ష్మి పేరే కదా అది. ప్రపంచంలో 46-47 ఏళ్ల క్రితం నేనే మొట్టమొదటిసారి అష్టలక్ష్ములు ఉన్నారు, శ్రీలక్ష్మి అమ్మవారు లేదు అని బాధతో అమ్మవారిని కోరితే స్వప్నంలో ఆ తల్లి కరుణిస్తే అప్పుడు నేను దీన్ని ప్రజకి అందివ్వడం కోసం నా ఈ ప్రయత్నం 46-47 ఏళ్ళు అవుతోంది. అప్పటి నుంచి ఈ ఫోటోని మేము చేసి అమ్మవారి కృప స్థిరంగా. పెళ్లి కాని వారు పెళ్లి అవ్వడానికి ఏం చేస్తే బెటర్ అండి? పెళ్లి కాని వాళ్ళకి కుదదోషం ఉండొచ్చు, రకరకాల గ్రహదోషం ఉండొచ్చు. అన్ని దోషాల్ని హరించేటువంటి ఆ పరాత్పరుని పట్టుకుంటే ఇంకా మీకు ఆ దోషం అనేది ఉంటుందా? ఉండదు కదా. ఆ దోషాన్ని నివృత్తి చేసేటువంటి ఆ పరాత్పరుని, ఆ తండ్రిని, తల్లిని పట్టుకుంటున్నారు. ఆ అమ్మవారిని పట్టుకుంటున్నారు. లలిత అమ్మవారు అన్నిటికీ ఇస్తుంది, సకల సంపదలు ఇస్తుంది. మీరు శ్రీచక్ర వచ్చిన చేయిస్తారు. ఇంకా ఇప్పుడు ఉపాసనలో, దీక్షల్లో కూడా మనం ఇవ్వడానికి అది మాస్క్ కూడా ఇవ్వచ్చు. సూర్యోపాసనే మాకు ముఖ్యం. తర్వాత ఈ శ్రీచక్రార్చన. శ్రీచక్రంలో శక్తి బిందు స్వరూపంలో అమ్మవారు ఉన్నారు. ఆ
తల్లే శ్రీచక్రం. అసలు ఇంకా కొంచెం అడ్వాన్స్కి వెళ్తే మీరు నేను శ్రీచక్ర స్వరూపులమే. ఓకే. ఇంకా విడిగా తీసుకొని పెట్టాల్సిన అవసరం లేదు. మరి శాస్త్రం చెప్తోంది యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్. అంతే. స్త్రీ సూక్తం పురుష సూక్తం చెప్తూ ఉంటారు కదండి. మీరు తేలిగ్గా చేయడం వల్ల ఈ రోజుల్లో వాళ్ళకి కూర్చుంటారండి. మీరు గంటల తరబడి పూజ చేయమంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2 కాదు ఓ రోజంతా చేస్తారు. ఈ రోజుల్లో ఒక 5 నిమిషాలు 3 నిమిషాల్లో మనస్సు లగ్నం అయ్యేటువంటిది చూడాలి. మీలాంటి గురువుని పిలిపిస్తాను. పిలిపించినప్పుడు వాళ్ళు ఎంతమంది వస్తారు, ఎలా? వాళ్ళు రానివ్వండి, 100, 200, 1000 ఎంతో మంది రానివ్వండి. అందరికీ శుభం కలిగేటట్టుగా అందరికీ కుంకుమ మేము చేత్తో తాకించి గోత్రనామాలు చెప్పించి అప్పుడు కానీ పూజ మొదలు పెట్టాం. అందరికీ కలిపి ఒకే ఇది ఉండదండి. అందరి గోత్రనామాలు విడివిడిగా చెప్పాల్సిందే. తలపెట్టామనుకోండి ఎంత ఖర్చు అవుతుందో అనుకుంటారు. మమ్మల్ని పిలిస్తే కూడా మేము రూపాయి ఆశించకుండా మాకు కారు వ్యవస్థ కూడా మీరు చేయక్కర్లా. మా ఇబ్బందులు అనేటువంటి లేదు. మాకు సంతోషంతో వచ్చి మీకు ఆ మంచిగా దగ్గరుండి ఆ పూజ చేయిస్తాం. కానీ కొంచెం అది బిగ్ లెవెల్లో ఉండాలి, అందరికీ ఉపయోగంగా. అంటే అపార్ట్మెంట్లు అట్లాంటి చోట పెట్టుకుంటే బెటర్. పెద్ద వాళ్ళు 100, 1000 మంది ఉంటారు, అందరూ బాగుపడతారు. అదే. ఒక్కోసారి మీ మీడియా ద్వారా కూడా కుంకుమార్చన అవి ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. హారతి, మంగళహారతి కూడా మనం ఇవ్వచ్చు. గోత్రనామాలందరికీ కూడా జాతకాలు ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఈ యొక్క ఉపాసన వల్ల, దివ్యశక్తి ఉపాసన వల్ల తొలుగుతాయి. రావణ బ్రహ్మ టైంలో ఈ నవగ్రహాలని మెట్లుగా చేసి మరి అష్టదిక్కుల్ని బంధించి వారు పరిపాలన చేసిన టైంలో అందరూ చెప్పుకుంటారు, పెద్దలు చెప్తూ ఉంటారు. మరి రోజు ఎన్నోసార్లు దిగేవాడు, ఎక్కేవాడు. గ్రహాలనే వారు అలా చేశారు అంటే ఆయనకి ఎంత ఆ శివ అనుగ్రహం కలిగి వారు బంధించగలిగారు అంటే వారిని. ఎందుకంటే ఒకప్పుడు కూడా బంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పడం కోసమే తప్ప వారు కూడా కొన్ని తప్పుడు పనులు, కొన్ని ఆ తల్లిని అలా తీసుకెళ్ళడం అవన్నీ కూడా మనకు తెలిసింది. అది కాదు కానీ ప్రతి వాళ్ళు మీరు సాధన చేస్తే సాధ్యపడుతుంది. ఇప్పుడు సర్వరోగ నివారణలాగా సర్వదోష నివారణగా మీరు చెప్తున్నారు వీటిని. సూర్యోపాసన చాలా తేలిక, బెస్ట్. ఇంకొకటి లక్ష్మీ గణపతి హోమం అంటారు. చెయ్యొచ్చు, అన్నీ మంచివండి. కానీ చేసేవాడు గట్టిగా ఉండాలి. అదే వారు కూర్చున్నవాడు అమ్మవార్లు మీరు అవి కూడా చేయిస్తారండి, లక్ష్మీ గణపతి హోమం లాంటివి? మా ఆధ్వర్యంలో చేయిస్తాము. కూర్చొని మాకు వాళ్ళు ఉంటారు, టీం లాగా ఉంటుంది, అన్నీ చేస్తారు. వారికి ఆశీర్వచనాలు అవన్నీ ఉంటాయి. ఏమిటంటే కొంచెం ఏదైనా ఒకరిద్దరితో మేము చేయించలేము. మాకు ప్రపంచం అంతా బాగుపడాలి, ఆనందంగా గలపాలి అంటే కొంచెం పెద్ద ఎత్తున అందరికీ లైవ్గా మీరు పెట్టించండి. అదే మీరు లైవ్గా ఎప్పుడన్నా ఈ పూజా కార్యక్రమాలు పెట్టిస్తే తప్పకుండా నేను మీ కోసం వచ్చి ఆ లైవ్లో పాల్గొని అందరితో ఆ కార్యక్రమాలు అంటే వారు ఏకాగ్రతతో ఆ 10-15 నిమిషాలు చూస్తారు కదా. వేరేవి మీకు ఉపయోగకరమైన పూజ అంటే తప్పకుండా చూస్తాం. అవును. మనం ఏవేవో సినిమాలు చూస్తున్నాం, క్రికెట్ చూస్తున్నాం, ఇంటర్వ్యూస్ చూస్తున్నాం. మరి మనం బాగుపడడానికి వీలైన ఇంటర్వ్యూ చూడడంలో, పూజ చేయడంలో తప్పేం లేదు కదా. తప్పకుండా నా వంతు మీరు ఆహ్వానిస్తే, మీరు మాత్రం ఆహ్వానిస్తే అనే కదా. మీరు నాకు అత్యంత ఆప్తులు కాబట్టి మీ మాట కాదనకుండా ఎక్కడున్నా సరే ప్లాన్ చేసుకుని వచ్చి మీ ఆధ్వర్యంలో తప్పకుండా చేద్దామండి. శుభమండి, అందరికీ శుభం.